నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలదిన్నె పంచాయతీ మత్స్యకార గ్రామాల్లో బుధవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార యాత్ర ఆద్యంతం జన ప్రభంజనమై సాగింది. ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి, కావలి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతాప్ కుమార్ రెడ్డి విజయమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ మన్నెమాల సుకుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార యాత్ర హోరెత్తిపోయింది. తన జీవితంలో ఇంతటి ప్రజాదరణ చూడలేదంటూ విజయసాయిరెడ్డి సైతం ఆనందం వ్యక్తం చేశారు. దిగ్గజ నేతలు వారి వద్దకు రావడంతో ఒక్కసారిగా మత్స్యకార గ్రామంలో అభిమానం పొంగిపోర్లింది. అడుగడుగునా ఆ నేతలకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ తమ ఆదరణ చాటుకున్నారు. కిక్కిరిసిన జన సందోహం నడుమ నేతల ప్రచార యాత్ర అదరహో అనిపించింది. దారి పొడవునా జనాలు బారులు తిరి నేతల రాక కోసం ఎదురుచూశారు. అభిమాన స్వాగతాంజలి పలికారు. నృత్యాలు, పూలవర్షాలు, డప్పు వాయిద్యాల మధ్య అభిమానుల జయజయ ధ్వానాలతో సాగింది. ఆ గ్రామాల ప్రజల అభిమానానికి ఆకాశమే హద్దుగా మారింది. ముఖ్యంగా వయోవృద్ధులు చిరునవ్వులు చిందిస్తూ ఆశీర్వదిస్తూ నిండైన దీవెనలు అందించారు. రాజన్న రాజ్యం జగనన్న పాలన కోసం నలుగురు నేతలు ఒకే ప్రచార రథంలో కనిపించడంతో పల్లెల్లో జేజేలు పలుకుతూ జననేతలపై అనురాగం చూపిస్తూ రేటించిన ఉత్సాహంతో విజయ దండోరా వేశారు. మేమంతా మీకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బంగారుపాళ్యం మత్స్యకార సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి స్వాగతం పిల్లలు, పెద్దలు, యువకులు, యువతులు అందరూ కూడా నృత్యం చేస్తూ, నాట్యం చేస్తూ, మీరు డాన్స్ చేస్తూ ఇచ్చినటువంటి స్వాగతం, హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, జీవితంలో మర్చిపోలేనటువంటి స్వాగతం బంగారుపాళ్యం వస్తకు ఇచ్చారు. నేను ఒక్క విషయం మీకు చెప్పి మీ ఆశీర్వాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటా. నేను కానీ లోక్సభ సభ్యుడిగా, నేను శాసనసభ సభ్యుడిగా ప్రతాప్ రెడ్డి గారు ఇద్దరం కూడా ఎల్లప్పుడూ మీ సమస్యల పట్ల మా సమస్యగా భావించి మీ సమస్యలను పరిష్కరిస్తామని, ఇక్కడ నివసించేటటువంటి గ్రామ ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేదానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని మీ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ రావడానికి కారణం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ని నిర్మించడం జరిగింది. ఇదే విధంగా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి భవిష్యత్తులో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా, నేను కానీ, ప్రతాప్ రెడ్డి గారు కానీ, మస్తాన్ రావు గారు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ అందరం కూడా మీ యొక్క శ్రేయస్సు కోసం కృషి చేస్తామని, మీ ఆశీస్సులుంటే తప్పకుండా నేను లోక్సభకి, ప్రతాప్ రెడ్డి శాసనసభకు ఎన్నికవుతామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.